దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున రాశి వారికి ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఇచ్చిన జిస్ట్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. సో ఇక్కడ మీకు సత్ఫలితాలు ఏంటంటే దీనివల్ల మంచి గుడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే తండ్రి నుండి రావాల్సిన ఆస్తి చేతికి అందుతుంది. తర్వాత వృత్తి ఉద్యోగాల యందు పై అధికారులు గుర్తింపు పొందుతారు. మేనేజ్మెంట్ రంగాల్లో పనిచేసే వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది. ఐరన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. అండ్ తర్వాత విద్యార్థులకు ఏదైతే పోటీ పరీక్షలు రాస్తారో వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఎవరికి? మిథున రాశి వారికి. తర్వాత విదేశీ ప్రయాణం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. తర్వాత వైద్య రంగంలో, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. తర్వాత ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి వ్యాపారం నందు కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెము పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కొన్ని మనస్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అకౌంట్లో విషయాలు, ఇలాంటి ఇష్యూలు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. దీనివల్ల కొంచెం మానసికంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. తర్వాత కుటుంబంలో విభేదాలకు దూరంగా ఉండాలి. ఆర్గ్యుమెంట్స్కి ఇలాంటి అన్నిటికీ దూరంగా ఉండండి. ఇక జాతక రీత్యా జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే బ్లూ జాగర్ డైమండ్ అండ్ ఎమరాల్డ్ ఈ రెండు కంబైన్డ్గా పెట్టుకోవాలండి. బ్లూ జాగర్ డైమండ్ అండ్ ఎమరాల్డ్ ఈ రెండు కంబైన్డ్గా పెట్టుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అంటారు. దీన్ని లక్ష్మీనారాయణ యోగం అంటారు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అనుకూలమైన తేదీలు 5, 7, 8, 14, 15, 19 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇది సూటబుల్గా అనుకూలించినవి ఏంటంటే 4, 13, 20 నాట్ సూటబుల్ డేట్స్. కాబట్టి ఈ తేదీలను మీరు పరిగణలోకి తీసుకోండి. తర్వాత ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు ఒక్కటి గమనించండి. మనకు డే టు డే లైఫ్లో ఈ గ్రహాల గమనంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది మన కంట్రోల్లో ఉండవు, బియాండ్ అవర్ కంట్రోల్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు సింపుల్ లాజిక్ అంటే అర్థం చేసుకోండి. మనం జబ్బులు చేసినప్పుడు మందులు వేసుకుని ఎలా బయటపడుతున్నామో, మన కంట్రోల్లో లేకుంటే ఇలాంటి అనుకున్న ఎంత మనం కష్టపడ్డా ఫలితాలు పొందలేకపోవడం, ఇంకా లాస్ అవ్వడం, మానసికంగా క్షోభపడడం, మనమే కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోవడం, ఎన్నో రకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవి మన కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో ఉంటే దాన్ని ప్రతిదీ మనం బాగానే చేస్తాం. ఇదంతా జాతక రీత్యాన్ని గమనించాలి. కొన్ని సందర్భాలు మీకు కలిసి వస్తుంది, కొన్ని సందర్భాలకు కలిసి రాదు. ఏమై ఉంటుందని రీసెర్చ్ చేస్తే నిజంగా దెర్ ఈజ్ ఎ బిగ్ శాస్త్రం, దాన్నే జ్యోతిష్ శాస్త్రం. ఆ జ్యోతిష్ శాస్త్రం కూడా ఎందుకు మనకు అవైలబిలిటీ ఇచ్చాడంటే భగవంతుడు దానికి అనుకూలంగా, ఒక శాస్త్రానికి అనుకూలంగా, ఒక శాస్త్రంతో పాటు ఒక లాజికల్గా అండ్ దీంట్లో చేయాల్సిన రెమెడీస్ కూడా ఇక్కడ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఒక రత్నాలు పెట్టుకోవడం వల్ల కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ కంటిన్యూస్గా మన బాడీలో పడుతూ ఉంటే నిజంగా చాలా వరకు ఆలోచన విధానమే మారుతుంది. అది ప్రూవ్ అయిన విషయమే. కాబట్టి రత్నదానం అనేది అంత ఇంపార్టెంట్ రెమెడీ అవుతుంది. బట్ ఈ రోజుల్లో నిజమైన రత్నాలు పొందగలుగుతున్నాం అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా వరకు టెక్నాలజీ పెరిగిపోయింది. మీకు తెలియని విషయం కాదు. కరెన్సీ నోట్లే డూప్లికేట్ వస్తున్న రోజుల్లో, ఇలాంటి రోజుల్లో ఒరిజినల్ దొరకడం కూడా కష్టమే. బట్ దివ్య డైమండ్స్ ఈజ్ యువర్ బాండ్ టు ఇరాడికేట్ డూప్లికేట్స్ అండ్ టు సప్లై జెన్యూన్ జెమ్స్ విత్ సర్టిఫికేట్. సో ఆ విధంగా దివ్య డైమండ్స్ ల్యాబ్ ఉన్నందువల్ల సర్టిఫైడ్ జెమ్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి రత్నాలు పెట్టుకుంటేనే మనకు జాతక ఫలితాలు ఉంటాయి, లేకుంటే ఉండదు. సో ఏ వివరాలు కావాలన్నా మాదాపూర్ ఉందండి, హైదరాబాద్లో హెడ్ ఆఫీసు. నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఫీల్ ఫ్రీ టు కమ్ టు మాదాపూర్. అండ్ తర్వాత ఏ వివరాలు కావాలన్నా రత్నాల గురించే కాదు, మీ జ్యోతిష్యం గురించి మీరు ఎంత కష్టపడ్డా సక్సెస్ పొందలేకపోవడం కానీ ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ సపరేట్ క్యాబిన్ ఉంటుంది. యూ కెన్ ఓపెన్లీ డిస్కస్ విత్ ఆస్ట్రాలజర్స్. ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు, ఎలాంటి కమర్షియాలిటీ ఉండదు. శాస్త్రంలో ఏం చెప్పిండ్రో దాని ఆధారం అది మాత్రమే మీకు ఒక చార్ట్ రూపంలో రాసిస్తారు. మీకు ఒక హింట్ కూడా వస్తుంది. మీరు ఒక్కసారి కలిస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఓహో ఇట్లా ఉందా. ఇప్పుడు సింపుల్ అండి, గుడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా పర్వాలేదండి. బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు సింపుల్గా లైఫ్ లీడ్ చేయాలి. ఎంత సింపుల్గా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే గుడ్ పీరియడ్ ఏంది, బ్యాడ్ పీరియడ్ ఏంది తెలుసుకోవాలంటే ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.